టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెస్ట్ ఫార్మేట్లో టీమిండియా ఘోర పరాజయాలకు గౌతమ్ గంభీర్ అనాలోచిత నిర్ణయాలే కారణమని మండిపడుతున్నారు. హెడ్ కోచ్గా గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్టుల్లో టీమిండియా ఘోర పరాజయాలను చవిచూసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. హెడ్ కోచ్గా గంభీర్ పర్యవేక్షణలో భారత్ ఇప్పటివరకు 14 మ్యాచ్లు ఆడి 4 మాత్రమే గెలిచింది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న 4వ టెస్టుల్లోనూ కష్టాల్లో ఉంది. గంభీర్ పర్యవేక్షణలో భారత్ జట్టు బంగ్లాదేశ్తో తొలి టెస్ట్ సిరీస్ ఆడింది. రోహిత్ శర్మ సారథ్యంలో బరిలోకి దిగిన భారత్ జట్టు 2-0తో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్తో సొంత గట్టుపై జరిగిన 3 టెస్టుల సిరీస్లో అనూహ్యంగా 0-3తో రోహిత్ సేన వైట్ వాష్ అయింది. భారత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంత గట్టుపై ఓ టెస్ట్ సిరీస్లో టీమిండియా వైట్ వాష్ అవడం ఇదే తొలిసారి. ఆ సిరీస్ సమయంలోనే గంభీర్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో 5 టెస్టుల బోర్డర్ గవస్కర్ ట్రోఫీని టీమిండియా కోల్పోయింది. ఈ సిరీస్లో శుభారంభం చేసిన టీమిండియా ఆ తర్వాత 3 మ్యాచ్లు ఓడి ఓ మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఈ పరాజయాలతో WTC 2025 ఫైనల్ బెర్త్ను దక్కించుకోలేకపోయింది. ఈ సిరీస్ అనంతరం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా విజేతగా నిలవడంతో హెడ్ కోచ్గా గంభీర్ పనితీరుపై ప్రశంసల జల్లు కురిసింది. ఆ ఒక్క గెలుపు అతని వైఫల్యాలను కప్పిపుచ్చింది. అంతేకాకుండా ఈ విజయం తర్వాత టీమిండియాపై గంభీర్ ఆధిపత్యం ఎక్కువైంది. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు జట్టు ప్రక్షాళన చేపట్టిన గంభీర్ సీనియర్ ఆటగాళ్లు తప్పుకునేలా పావులు కదిపాడని వార్తలు వచ్చాయి. గంభీర్ సూచనలతోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికినట్టు ఇప్పటికీ ప్రచారం జరుగుతోంది. రోహిత్ వారసుడిగా శుభ్మన్ గిల్ను టెస్ట్ కెప్టెన్గా ఎంపిక చేశారు. తన మాట వింటాడనే గంభీర్ శుభ్మన్ గిల్కు సారథ్య బాధ్యతలు అప్పగించాడనే వార్తలు కూడా వినిపించాయి. జట్టు సెలక్షన్ నుంచి మైదానంలో అమలు చేసే వ్యూహాల వరకు అన్నింటిలోనూ గంభీర్ జోక్యం చేసుకుంటున్నట్టు విమర్శలు వస్తున్నాయి. పదే పదే డ్రెస్సింగ్ రూమ్ నుంచి సందేశాలు పంపించడం టీవీలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ కూడా గంభీర్ ఉద్దేశపూర్వకంగానే అవకాశాలు ఇవ్వడం లేదని అతని చిన్ననాటి కోచ్ ఆరోపించాడు. అటు ఇంగ్లాండ్ పర్యటనకు తనను ఎంపిక చేయకపోవడంపై ముఖేష్ కుమార్ కూడా బహిరంగంగానే విమర్శలు గుప్పించాడు. గంభీర్ తప్పిదాలను మాజీ క్రికెటర్లు కూడా ఎత్తి చూపుతున్నారు. అటు అభిమానులు కూడా గంభీర్ను టెస్ట్ ఫార్మేట్ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.